నమస్తే, నేను మధు. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర మీద స్కెచ్ వేశారా? ఉత్తరాంధ్రాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి బొచ్చాని ఆయుధంగా ఉపయోగిస్తున్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ ఏంటి? అయితే దాని రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఉత్తరాంధ్ర మీద స్కెచ్ చేస్తారా? ఒకవేళ వేస్తే అది ఎలాంటి స్కెచ్ సార్? రాజకీయ పార్టీలు సహజంగా ఎక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడ బలపడాలి అనుకుంటాయి. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఎక్కడుంది, బలహీనత ఎక్కడుంది అనేది ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆ పార్టీకి కర్త కర్మ క్రియ అంతా ఆయనే. సో కాబట్టి ఆ పార్టీకి బలం ఎక్కడుంది? రాయలసీమలో ఉంది. 2024లో వచ్చినటువంటి ఓట్ బ్యాంకులో ఎక్కువ భాగం రాయలసీమలోనే వచ్చింది. లేదంటే ఆ 39% ఓట్ బ్యాంక్ కూడా ఉండదు. ఆ పార్టీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంకు ఆ 39%లో అత్యధికంగా రాయలసీమలో ఉంది. సో రాయలసీమ స్ట్రాంగ్గా ఉన్నాము. మనం ఇంకో ప్రాంతంలో స్ట్రాంగ్గా లేకపోతే కనుక అధికారంలోకి రాము శాశ్వతంగా అనేది క్లారిటీ వచ్చి ఉంటుంది. అందుకే ఉత్తరాంధ్ర మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ఎందుకు చేశారు ఉత్తరాంధ్ర మీద? కోస్తా ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యూహాలు పారవు. అక్కడ ఉండేటువంటి వాళ్ళ మైండ్ సెట్ వేరు. పైగా రాజధాని నిర్మాణం జరుగుతుంది, రాజధానికి వ్యతిరేకమైన. సో కాబట్టి కోస్తాకు సంబంధించినటువంటి ప్రాంతాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా వర్కౌట్ కాదు అనేది సర్వేలు చెప్తున్నటువంటి సారాంశం. బహుశా వాటిని నమ్ముకొని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఇప్పుడు రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రాన్ని కనుక బలపరుచుకుంటే ఉత్తరాంధ్రలో పార్టీని అధికారంలో రావచ్చు అనేటువంటి ఒక స్కెచ్ వేశారని తెలుస్తుంది. అయితే ఉత్తరాంధ్ర ఎలా బలపడాలి? వాస్తవంగా 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకపోవడానికి కారణం ఉత్తరాంధ్ర. ఎందుకు ఉత్తరాంధ్ర అని అంటే అక్కడ విజయమ్మ గారు ఎంపీ అయ్యారు అప్పట్లో. తర్వాత ఉత్తరాంధ్రలో కొన్ని యాక్టివిటీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. దాంతో ఉత్తరాంధ్ర ప్రజలు ఒకవేళ రాయలసీమ ప్రత్యేకించి కడప, పైగా కడపలో కూడా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఉత్తరాంధ్రలో అడుగు పెడితే మనకి ఇక్కడ శాంతి భద్రతలు అనేది ఉండవు, ఫ్యాక్షనిజం వస్తుంది అనేటువంటి భావంతో ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకించారు 2014 ఎన్నికల్లో. మీరు అబ్జర్వ్ చేస్తే 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ వచ్చింది. ఎక్కడంటే ఉత్తరాంధ్రలోనే. ఉత్తరాంధ్ర చాలా సెన్సిటివ్ ప్లేస్. అక్కడ క్రైమ్ రేట్ తక్కువ ఉంటుంది. అక్కడ వివాదాలు అయితే ఉండవు, ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతుంటారు. ఫ్యాక్షనిజం ఉండదు, రౌడీజం ఉండదు, అలాగే కులాలకు సంబంధించినటువంటి కుంపట్లు ఉండవు. ఇవన్నీ ఉంటాయి అక్కడ. అందుకే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ కాల 2014లో. బట్ 2019 ఎన్నికల్లో అక్కడ సక్సెస్ కావడానికి రకరకాల ప్రయోగాలు ప్రశాంత్ కిషోర్ చేశాడు. కోడికత్తి అక్కడే జరిగింది. దాంతోపాటు కులాలకు సంబంధించి ఉపకులాలను రెచ్చగొట్టారు. కొన్ని కులాల్లో ఉపకులాలు ఉంటాయి కదా, వాటిని రెచ్చగొట్టారు. ఇట్లా రకరకాల ప్రయోగాలు చేసి మొత్తం మీద 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఆయన తన పరపతిని, తన ఓట్ బ్యాంక్ని పెంచుకోగలిగాడు, అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర మొత్తం రివర్స్ అయింది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం నుంచి గోదావరి జిల్లాల దాకా ఏదో ఒకటో రెండో వచ్చినట్టుంది, కానీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి అక్కడ బలపడాలంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూర్చుంటే అక్కడ బలపడే పరిస్థితి ఉండదు, ఎందుకంటే భయపడే పరిస్థితి. పైగా 3 రాజధానుల నుంచి గందరగోళం చేశారు. అక్కడ ఋషికొండని మొత్తం గుండు కొట్టిచ్చేశాడు. ఇవన్నీ ఉన్నాయి అక్కడ. తర్వాత ఉత్తరాంధ్రలో ల్యాండ్స్ ఆక్యుపై చేశారు. ఆ ల్యాండ్స్ ఆక్యుపై చేసిన దాంట్లో గొడవ పడ్డారు, పంచాయతీలు జరిగినాయి. ఆ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారే అక్కడ దాదాపు లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి భూముల్ని 21A పెట్టారని, 22A పెట్టారని చెప్పి ఇట్లా రకరకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇష్యూస్ అక్కడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే అమ్మో అనేటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రలో సహజంగా వినిపిస్తుంది. మరి ఇలాంటప్పుడు ఎలా పార్టీని బలోపేతం చేసుకోవాలి అని అంటే ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు. బొత్స సత్యనారాయణ గారు అందరికీ ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో PCC అధ్యక్షుడిగా చేశారు. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా ఆయన PCC అధ్యక్షుడు. ప్లస్ ఆయన సతీమణి కూడా ఇంటలెక్చువల్. ఈ మధ్యనే లా కూడా PhD చేసుకున్నారు. అంతకుముందు MP చేశారు ఆవిడ. ఆ ఫ్యామిలీ మీద ఎంతో కొంత ఉత్తరాంధ్రలో ఒక గుడ్ విల్ లేదంటే ఒక ఫాలోయింగ్ ఉంది వాళ్ళకి. అసలు బొత్స కూడా పార్టీలకు అతీతంగా అందరినీ ఆయన ఆహ్వానిస్తారు, అందరూ ఆయన్ని అభిమానిస్తారు జనరల్గా. కాబట్టి ఆయన్ని చూపించి
ఉత్తరాంధ్రను తమ వైపు తిప్పుకోవాలనేటువంటి ఒక ప్లాన్ చేస్తున్నారు అనేది పార్టీల అంతర్గతంగా వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి? వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు క్యాబినెట్ హోదా ఉన్నటువంటి లీడర్ ఎవరు? బొత్స సత్యనారాయణ గారు. క్యాబినెట్ హోదా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు కాదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రాజ్యాంగ పరంగా ఎవరు హెడ్ అంటే బొత్స సత్యనారాయణ గారు రాజ్యాంగ పరంగా. పార్టీ పరంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు కాబట్టి రాజ్యాంగం పరంగా పెద్ద క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటిది బొత్స సత్యనారాయణ గారికి. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ తండ్రి కాలం నుంచి పార్టీకి అండగా ఉన్నారో అటువంటి సీనియర్ నాయకులను పక్కన పెట్టేసేసి ఆయన సపరేట్ గా ఒక వాల్ నిర్మించుకున్నారు. వాళ్ళ మాటలే వింటారని కొన్ని చర్చలు జరిగాయి. దీని ద్వారా సీనియర్ నాయకులు అయితే బొత్స సత్యనారాయణ గారు ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తిగా ఉన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో బొత్స సత్యనారాయణ గారు మరి జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేస్తారంటారా? సో రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిని దగ్గర తీసుకుంటారు, ఎప్పుడు ఎవరిని దూరంగా పెడతారు అంచనా వేయలేం. అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా ఒక రకంగా ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక రకంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీనే తీసుకుందాం, కూటమి పార్టీనే తీసుకుందాం, కూటమిని తీసుకుందాం. అధికారంలో లేనప్పుడు ఎవరైతే ఆ పార్టీకి అండగా నిలబడ్డారో వాళ్ళందరికీ ఏమి న్యాయం జరగలేదు. అధికారంలో లేనప్పుడు అండగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దూరంగా ఉన్నారు. ఇప్పుడేమైంది? అధికారంలో లేనప్పుడు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు దగ్గర అయ్యారు, వాళ్ళు పదవులు కూడా అనిపిస్తున్నారు కొంతమంది. సో ఈక్వేషన్స్ మారిపోతాయి ఎప్పటికప్పుడు. సో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా సీనియర్స్ని దూరంగా పెట్టాలనుకున్నాడు ఆయన, దూరంగా పెట్టారు. కానీ ప్రతిపక్షంలోకి వచ్చారు. ఇవాళ మునిగిపోయేటువంటి వాళ్ళకి గడ్డిపోచు పట్టుకుని, నీళ్ళలో మునిగిపోయేటువంటి వాళ్ళకి గడ్డిపోచు అయినా మనల్ని కాపాడుతుందని పట్టుకునేదానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఎవరు పనికి వస్తారు పార్టీకి అనే దాని మీద లెక్కేస్తారు. ఈక్వేషన్స్ మారిపోతాయి. అధికారంలో ఉన్నప్పుడు ఈక్వేషన్ వేరే ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈక్వేషన్ మరొక రకంగా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళ బొత్స సత్యనారాయణ గారు అక్కడ ఉత్తరాంధ్రలో అవసరం. ఒకప్పుడు బొత్స సత్యనారాయణ గారిని క్యాబినెట్ నుంచి కూడా పక్కన పెడతారనేటువంటిది టాక్ ఉంది, కానీ పెట్టలేదు. ఉంది కానీ బొత్స సత్యనారాయణ గారిని పక్కన పెట్టలేదు. కానీ ధర్మాన ప్రసాద్ గారిని పక్కన పెట్టారుగా, ఆయన సీనియరే కదా, ఆయన పెట్టారు కదా. సో అంటే ఈక్వేషన్స్ మారిపోతుంది. అలాగే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారిని ఎలా ఉపయోగించుకోవాలంటే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి. వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే ఉత్తరాంధ్ర చూసుకుంటారు. పైగా రిపబ్లిక్ డే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయలా, బొత్స సత్యనారాయణ గారు చేశారు. అది చూసినటువంటి వాళ్ళు బొత్స సత్యనారాయణ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నారు అనేటువంటిది వినిపిస్తుంది. ఇప్పుడు పార్టీలు అంతర్గతంగా వినిపిస్తుంది. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో రాయలసీమలో కొంత బలం ఉంది, బొత్స సత్యనారాయణ గారికి ఏమో ఉత్తరాంధ్రలో బలం ఉంది. కాబట్టి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే కనుక అటు ప్రాంత ఈక్వేషను, ఇటు కులాల ఈక్వేషన్, ఆయన కాపు బొత్స సత్యనారాయణ గారు. సో ఇటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమిలో అటు బొత్స సత్యనారాయణ గారిని హైలైట్ చేస్తే కులాలకు సంబంధించి ఈక్వేషన్ కూడా వస్తుంది. సో అన్ని రకాలుగా ఆలోచించి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి పక్కన కూర్చోబెడితే ఆయనకి మెయిన్ సీట్ ఇచ్చేస్తే ఆ ఉత్తరాంధ్రలో ఆయన బలోపేతం చేస్తారు పార్టీని అనేది ఒక ఉద్దేశం అయి ఉండొచ్చు. సో కాబట్టి అందుకే ఆయన ఎట్ హోమ్ కార్యక్రమం జరిగినప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా లోక్ భవన్ రాజ్భవన్ ఇప్పుడు లోక్ భవన్ అంటున్నారు. లోక్ భవన్కి వచ్చింది కూడా ఎవరు? బొత్స సత్యనారాయణ గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు రాలా. బొత్స సత్యనారాయణ గారు వచ్చారు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది వచ్చారు. సో ఆయన రాగానే సాధారణంగా లోకేష్ గారు ఆహ్వానించడం ఇవన్నీ మనం చూసాం. సో లోకేష్ గారు సాధారణంగా ఆహ్వానించడం, బొత్స సత్యనారాయణ గారు లోకేష్ గారు బాగా మాట్లాడుకోవడం ఇవి హైలైట్ అయినాయి. కానీ రిపబ్లిక్ డే సందర్భంగా ఎట్ హోమ్కి వచ్చినటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆయన అంతకుముందే ఉదయమే పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరణ ఇవన్నీ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ రాజ్యాంగబద్ధ పదవిలో మొదటున్నారు కాబట్టి బొత్స సత్యనారాయణ పార్టీలో కూడా ఆయన్ని సెకండ్ ప్లేస్కి తీసుకెళ్తే ఉత్తరాంధ్రలో లాభం వస్తుంది, కాబట్టి మనం మళ్ళీ అధికారం రావచ్చు అనేటువంటి ఒక ఈక్వేషను ఆయన రచిస్తున్నారనేది పార్టీల అంతర్గతంగా నడుస్తుంది. సో మరి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా, ఇవ్వరా? గౌరవాధ్యక్షురాలకు ఉన్నటువంటి విజయం గారినే అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టేశారు. బొత్స సత్యనారాయణ గారిని ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు, రేపు అధికారంకి వచ్చిన తర్వాత తీసేయచ్చు. పార్టీలో ఏముంది? పార్టీ పదవులే కదా, పార్టీ పదవులు ఇష్టం కాబట్టి, ప్రస్తుతం అవసరం కాబట్టి ఇచ్చినా ఇవ్వచ్చు. సో మరి ఇప్పుడు జరుగుతున్న రోజుల్లో జరుగుతున్న కారణాలు చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డికి సీనియర్స్ వాల్యూ తెలిసిందా అన్నట్టే కనిపిస్తుంది. మరి బొత్స గారిని యూజ్ చేసుకొని ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి తన పాగా వేయగలరా లేదా అనేది మనం అంతా వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.